మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామమునకు మహిమ కలుగునుగాక. కుటుంబ బలిపీఠం అను ఈ మంచి అంశాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు నామం పేరిట శుభములు తెలియజేస్తున్నాం. వినుచున్న ప్రతి అంశము మీ కుటుంబాలకు ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభువుని ప్రార్థిస్తున్నాం. కుటుంబ బలిపీఠం అను ఈ కార్యక్రమాన్ని ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి. మరిన్ని అంశాల కొరకు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. క్రీస్తు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. మాయాలోకం మాయాలోకం మారిపోకునేస్తం మారిపోకునేస్తం మాయాలోకం మాయాలోకం మారిపోకునేస్తం మారిపోకునేస్తం రంగు రంగులు అది చూపించునురా కంటికింపుగా అది కనిపించునురా రంగు రంగులు అది చూపించునురా కంటికింపుగా అది కనిపించునురా మాయాలోకం మాయాలోకం మారిపోకునేస్తం మారిపోకునేస్తం. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 27వ రోజు. అంశము గొప్ప శక్తి కలిగిన సువార్త పాటలు. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఈ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. ఎఫెసీ 5వ అధ్యాయము 19-20 వచనములు. ఈ అంశం కొరకు కొంత వర్తమాన భాగాన్ని మనం చదివి విందాం. ఒకసారి ఇది చెప్పబడింది, అదేమనగా ఒక గొప్ప సముద్రపు దొంగ ఒక దీవి ప్రక్కగా ప్రయాణిస్తున్నాడు. అక్కడ ఆ దీవిలో ఉన్న స్త్రీలు ఎంతో చక్కగా మధురమైన పాటలు పాడేవారు. ఆ మధురగానమును విన్న నావికులు తమ పడవలను ఆ దీవిలోకి తీసుకువచ్చేవారు. అప్పుడు అక్కడ వారి యొక్క పురుషులు పొదలు చాటున పొంచి ఉండి వచ్చిన వారి దగ్గరికి పరిగెత్తుకుని పోయి వారిని చంపివేసి వారి నౌకలను స్వాధీనం చేసుకొని వాటిని తమ కోసం ఉపయోగించుకునేవారు. ఆ సముద్రపు దొంగ ఆ శ్రావ్యమైన మధురగానాన్ని వినాలని అనుకున్నాడు. అయితే ఆ సంగీతానికి ఆకర్షించబడి దాని దగ్గరికి పోయి చావు కొని తెచ్చుకోకుండానట్లు ఒక పని చేశాడు. అదేమనగా ఆ సంగీతం వినకుండా వాడు తన నావికుల చెవుల్లో ప్లగ్స్ పెట్టించాడు. అలాగే తనను నౌకలోని మస్తుల గాలిపట స్తంభానికి బిగించి కట్టమని వారికి ఆజ్ఞాపించాడు. ఆ నౌకను ఆ దీవి సమీపంగా తీసుకువెళ్తున్నాడు. ఆ నౌక ఆ దీవి దగ్గరకు వెళ్తుండగా స్థానికులు ఆ నావ దగ్గరకు రావటాన్ని చూసి స్త్రీలు బయటకు వచ్చి తమ మాయాజాలంతో మధురమైన గానంతో పాడటం మొదలుపెట్టారు. ఆ గానాన్ని విని సముద్రపు దొంగ ఉలిక్కిపడి నన్ను విప్పండి అని నావికులలో కొందరికి కేకలు వేసి చెప్పాడు. ఆ నౌకను నౌకాశ్రయంలోకి నడిపించినట్లు
వెంటనే అతడు ఆజ్ఞలు ఇచ్చి ఉండేవాడు. కానీ నావికుల చెవుల్లో ప్లగ్లు ఉండగా అతని ఆజ్ఞ ప్రకారమే వారు ఒక నిర్దిష్టమైన గమ్యస్థానానికి చేరే వరకు వాటిని తీయలేదు. తాను కట్టబడ్డ మస్తుల స్తంభం చుట్టూ కేకలు పెట్టిన తర్వాత చివరకు తన గమ్యస్థానానికి చేరుకున్నాడు. నావికులు అతనిని విప్పి తమ చెవులలో పెట్టుకున్న మూతలను తీసివేశారు. వారు నగరంలో ఉన్నప్పుడు వారొక గొప్ప భవనంలో ఉన్నారు. అక్కడ కొంతమంది ప్రసిద్ధి గాయకులు ఉన్నారు. వారు సజీవుడైన క్రీస్తు శక్తితో సువార్త గీతాలను పాడారు. అటు తరువాత వారు సముద్ర మార్గమున తిరిగి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు నావికులు అతనితో ఇలా అన్నారు, ఓ దొంగ, నిన్ను మళ్ళీ ఆ స్తంభానికి కట్టమా? అలా చేస్తే మీరు మళ్ళీ లోనికి తిరుగుటకు ప్రలోభపడరు. అందుకు అతడు చెప్పాడు, అవసరం లేదు, నన్ను ఒంటరిగా వదిలేయండి. నేను దానికంటే ఎంతో శ్రేష్టమైన గానాన్ని విన్నాను గనుక ఇది ఆ మాయాగానం నాకు ఇప్పుడు చచ్చిపోయినట్లుంది. సహోదరుడా, ఒకడు క్రీస్తు యొక్క ఓట దగ్గరికి వచ్చి పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినప్పుడు లోక విషయాలన్నీ అతనికి మృతమైపోతాయి గనుక అతడు వాటిలో పాలు పంచుకుంటాడేమోనని మీరు ఆందోళన చెందనవసరం లేదు. ఎందుకంటే అతడు మరింత శ్రేష్టమైన దాన్ని కనుగొన్నాడు. అది ఎంత సత్యమో! జీవము కొరకు తృష్ణగొనుట అనే వర్తమాన పుస్తకం నుంచి సేకరించబడిన గొప్ప అంశం. ప్రియా సోదరి సోదరులారా, నిజంగా మనం ఈరోజు చదువుకున్నటువంటి యొక్క గొప్ప అంశంలోని సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఇక్కడ లోకమనే మన యొక్క జీవిత నావలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ లోకము మనలను అనేక రకాలుగా ఆకర్షించి అనేక రకాలుగా మనలను మాయ చేసి ఎన్నో రకాలుగా తనలోకి మనలను లాక్కొని మనలను నశింపచేయాలని, మనలను మరణానికి అప్పగించాలని లోకము మనలను ఎన్నో రకాలుగా ఆకర్షిస్తున్నప్పుడు అనేక మంది లోకం యొక్క మాయలో పడి వాళ్ళ జీవితాలను మరణానికి అప్పగించుకుంటున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. మనమైతే ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా వాక్యం మనల్ని తాకినప్పుడు, వాక్యం మనకు అర్థమవుతున్నప్పుడు మనకు అనేకమైన విషయాలు మనం సిద్ధపడటానికి, మనలను మనం సరిచేసుకోవడానికి, మనం మెలకువగా ఉండటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి ఒక వ్యక్తి నిజంగా క్రీస్తులో మాధుర్యాన్ని చూసినప్పుడు, క్రీస్తు యెహోవా ఉత్తముడని రుచి చూచినప్పుడు, ఆయనలో ఉన్న గొప్ప మాధుర్యాన్ని చూసినప్పుడు ఇంకెన్నడూ ఈ లోకం చూపించే మాధుర్యం కానీ, ఈ లోకం చూపించే రంగులు కానీ, ఆకర్షణను కానీ మనం అంగీకరించలేము. ఈ లోక పోకడలతో మనం ఏకీభవించలేము. లోకం చూపించే ప్రతి ఆశ మనలను మరణం వైపు నడిపిస్తూ ఉంది. కానీ క్రీస్తు వాక్యము, దేవుని యొక్క వాక్యము మనకు శృంగధ్వనులుగా ఉండి మనలను జీవం వైపు నడిపిస్తూ ఉన్నాయి. ఎప్పుడైతే క్రీస్తుని గూర్చి మనం శృంగధ్వనులు విన్నామో, మనము మరెన్నడూ లోకములో వినబడే ఈ యొక్క మధుర గానాలు, మాయాజాలపు గానాలు మనము అంగీకరించలేము. కనుక యెహోవా ఉత్తముడని రుచి చూచిన తర్వాత, ఆయనలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం రుచి చూచిన తర్వాత ఈ లోక మాధుర్యాన్ని మనం ఎన్నటికీ ఏకీభవించలేము. అవి మన పైన ఎంతమాత్రం ప్రభావం చూపలేవు. కనుక ఆ సముద్రపు దొంగ, ఆ సముద్ర మార్గంలో ఉన్నటువంటి ఆ మాయాజాలపు స్త్రీలు పాడే ఆ మధురమైన గానాన్ని వినాలనుకుని మరణాన్ని కొని తెచ్చుకోవడానికి కూడా సిద్ధమైనప్పుడు, మరి అక్కడ వారి యొక్క నావికుల చెవుల్లో ప్లగ్గులు పెట్టి అటువైపు వెళ్లకుండా ఎంతగానో
నిర్ణయం తీసుకున్నట్టు, వారు ప్రాణాలను రక్షించుకున్నట్టు మనం చూసాం. అలాగే మన యొక్క చెవుల్లో ఈ వాక్యం అనే ప్లగ్గులు పెట్టుకుని ఎల్లప్పుడూ ఈ లోకం యొక్క ప్రభావం మనపై పడకుండా, ఈ లోకం చూపించే రంగుల వలయం, ఆశలు, మధుర గానాలు మన చెవుల్లో వినపడకుండా మనము మన చెవుల్లో వాక్యం అనే ప్లగ్గులు పెట్టుకున్నప్పుడు మనం వెళ్ళాల్సిన గమ్యానికి మనం స్థిరంగా వెళ్ళగలం. మనం ఈ లోకం చూపించే ఈ యొక్క మధుర గానాల కంటే క్రీస్తులో ఉన్న శృంగధ్వనులు విన్నప్పుడు లోకములో ఏ ఆకర్షణ మనలను లాక్కొనలేదు. కనుక ఒకసారి క్రీస్తులో ఆ యొక్క శృంగధ్వనులు మనం, ఆ మధురమైన గానాలు మనం విన్నప్పుడు ఇంకెన్నడూ వెనుతిరగని వారముగా క్రీస్తుని వెంబడిస్తూ స్థిరమైన ప్రయాణం క్రీస్తులోనే మనం నడుస్తూ, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ, వాక్యాన్ని దినదినము నెరవేర్చుకుంటూ వెళుతూ, మన ప్రాణాలను మనం దక్కించుకుంటూ, మరి క్రీస్తులో ముద్రించబడిన వారంగా మనం యథార్థంగా జీవిస్తూ, సాతాను యొక్క ప్రభావం ఎంతమాత్రం మనపైన పడకుండా మనం ఎత్తబాటు వరకు స్థిరంగా ఉందాం. వాక్యంతో ఎల్లప్పుడూ యథార్థంగా జీవిద్దాం. మన యొక్క జీవితాలను ఎత్తబాటు వరకు స్థిరంగా ఉండి ఎత్తబాటులో మనం కూడా పాలుపంపులు పొందుకుందాం. అలాంటి గొప్ప కృప దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్య పఠనము నిర్గమాకాండము 16, 17, 18 అధ్యాయములు. మీరు విన్న ఈ అంశంలోని ఏదైనా ఆలోచనలు, సందేహాలు ఉంటే గనుక మాకు మీ యొక్క ఉద్దేశాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అనేక కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండుటకు ఈ యొక్క కుటుంబ బలిపీఠం అనే ఈ కార్యక్రమాన్ని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్. మాయాలోకం మాయాలోకం మారిపోకునేస్తం మారిపోకునేస్తం మాయాలోకం మాయాలోకం మారిపోకునేస్తం మారిపోకునేస్తం రంగు రంగులు అది చూపించునురా కంటికింపుగా అది కనిపించునురా రంగు రంగులు అది చూపించునురా కంటికింపుగా అది కనిపించునురా మాయాలోకం మాయాలోకం మారిపోకునేస్తం మారిపోకునేస్తం అందమైనవి సౌందర్యమైనవి మోసకరమని బైబిల్ చెప్పెను. అందమైనవి సౌందర్యమైనవి మోసకరమని బైబిల్ చెప్పెను. మాయాలోకం మాయాలోకం మోసపోకునేస్తం మాయాలోకం మాయాలోకం మోసపోకునేస్తం మాయాలోకం మాయాలోకం మారిపోకునేస్తం మారిపోకునేస్తం పరలోకమనేది ప్రభువుండేది మాయలేనిది అది నిత్యరాజ్యము. పరలోకమనేది ప్రభువుండేది మాయలేనిది అది నిత్యరాజ్యము. పరలోకం పరలోకం చేరరమ్మునేస్తం పరలోకం పరలోకం చేరరమ్మునేస్తం మాయాలోకం మాయాలోకం మారిపోకునేస్తం మారిపో
నేస్తం మాయాలోకం మాయాలోకం మారిపోకు నేస్తం మారిపోకు నేస్తం రంగు రంగులు అది చూపించురా కంటికి